నిన్ను ఉతుకన్నా బట్టలు ఉతుకన్నా బాగా తెల్లగా అవుతాను ఈ మధ్యలో రేణుక. సరే పోయిరా బాయ్. 2 లక్షలు వస్తే 2 లక్షలు బోర్లకే అయిపోయినాయి. మా వాళ్ళు అయితే మస్తు బాధపడుతున్నారు. మా వాళ్ళు అయితే ఏ పని చేసినా కూడా నన్ను మందలిచ్చుడు వాళ్ళకి ఇక కొంచెం సెంటిమెంట్ అన్నట్టు. నేనైతే సండే రోజు స్నానం చేసినాక అసలు వాటర్ కూడా తాగను. ఇక సండే స్నానం చేసి దేవుడికి మొక్కుకున్నాకనే ఏదైనా వాటర్ అయినా కూడా. ఉమెన్స్ నాట్ వర్కింగ్ కాదు, లాట్ వర్కింగ్ నిజంగా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. హాయ్ అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ చేద్దామని అయితే నేనైతే పొద్దున్నే లేచిన. వ్లాగ్ అని కాకుండా కూడా నాకు మార్నింగే మెలకు వస్తుంది. ఇవాళ సండే కదా, ఇలా కొంచెం స్పెషల్ డే కాబట్టి వ్లాగ్ అయితే తీద్దామనేసి అయితే లేచిన. రేణుక ఉన్న నాగలక్ష్మి ఇద్దరు ఉంటారు కదా మా రూమ్లో, వాళ్ళైతే 7కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు లేస్తే ఇక నాకు కూడా మెలకు వస్తుంది. లేచేసిన మార్నింగ్ నుండి ఇలా ఏమేమి చేసినా ప్రతి ఒక్కటి నేనైతే వ్లాగ్ రూపంలో చెప్తా. ఎందుకంటే ఒక్కొక్కరు లేజీగా ఉంటారు కదా, కనీసం వీడియోలు చూసన్నా అరే ఆమె అట్లా వేసుకుంటుంది మనమన్నా వేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది కొందరికి. నేనైతే మార్నింగే లేచేసి అంతకుముందే మా ఫ్రెండ్స్ లేస్తారు కాబట్టి వాళ్ళ బెడ్షీట్స్ అయితే వాళ్ళు మడత పెట్టుకున్నారు. ఎందుకంటే నేను నా బెడ్షీట్ నేను కప్పుకొని ఉంటాను కాబట్టి అది తీయలేరు. సో ఇట్లనైతే లేచేసే నేనైతే బెడ్షీట్స్ అయితే మడత పెట్టిన. బెడ్షీట్స్ చాప అవన్నీ మడత పెడతాం కదా. మార్నింగ్ నుండి పొద్దున్నే లేస్తే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఎవరికైనా. మస్తు దగ్గు వస్తుంది, జలుబైంది ముగ్గురికి. వాళ్ళైతే బెడ్షీట్స్ అయితే వాళ్ళ బెడ్షీట్స్ వాళ్ళు మడత పెట్టుకొని అయితే ఉంచుకున్నారు. నేనైతే మడత పెట్టిన అన్నట్టు. మాకు తల కింద పెట్టుకోవడానికి మెత్తలేక ఈ క్లాత్లో నిన్న నైట్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా, ఎవరైనా నైట్ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి ఆ డ్రెస్ ఇందులో పెట్టి అదైతే తలాపుకు పెట్టుకుంటున్నాము. హెడ్సెట్, ఈ ఫోను అదంతా పైన తలపైన అటు సైడ్ ఉంటాయి కదా మీదికి, అందుకోసమని అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఇదైతే తలకు పెట్టుకోవడానికి రేణుకకు. సో ఇవైతే అన్నీ తీసినాము. ఈ వ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి. నేను ఏమేమి వర్క్ చేసినా ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తా, ఓకేనా. ఫస్ట్ అయితే ఇక బెడ్షీట్స్ అవన్నీ తీసేసిన తర్వాత చాప మనం కింద వేసుకుంటాం కదా మ్యాట్, చాప అయితే తీసైతే మడతేస్తున్నా అన్నట్టు. మడతేసి ఇల్లు ఉడిచి బ్రష్ చేసి స్నానం చేసి అవన్నీ ఇక పని ఉంటుంది కాబట్టి ఇలా తల స్నానం సండే. నేనైతే మల్లన్న దేవుని భక్తురాల్ని, తెలుసు కదా మీ అందరికీ చాలా మందికి. ఇట్లనైతే ఉంది. ఈ బట్టలు అయితే తీసుకొని బయట వేస్తా. ఇక బయట వేస్తే మంచిగా తర్వాత పిండుకోవచ్చు అన్నట్టు. రేణుక ఈడు రేమంటది ఇప్పుడు ఏం చేయాలి? యూనిఫామ్ అది నీకు? నైట్ యూనిఫామ్ నాకు ఇది. అది ఉతుకన్నా? నిన్ను ఉతుకన్నా బట్టలు ఉతుకన్నా? సరేలేదే. చూసిరా బట్టలు ఉతుకుతావా అంటే ఉతుకుతా అంటే కూడా ఉతుకని తెస్తుంది. చూసిరా రేణుకతో అట్లుంటుంది. అందరు అంటారు కదా రేణుక పాపం మస్తు అమాయకురాలు, నువ్వే ఆట ఆడించుకుంటావని. అంతేం ఉండదు లే, కానీ దాని ఫేసే అట్లా కనిపిస్తుంది అంతే. ఇలా సండే కాబట్టి మా ఓనరు ఆర్డర్ అన్నట్టు ఇదంతా కడగాలి, మెట్లు కూడా కడగాలి అన్నట్టు. ఎందుకంటే మనకే కదా మంచిగా ఉంటుంది కడిగితే. సో మెట్లు వాళ్ళే కడుగుతారు ఎప్పుడైనా మా ఫ్రెండ్స్. నేనైతే ఒక్కసారి కూడా కడగలే, ఎందుకంటే నాకంటే ముందు వాళ్ళే లేస్తారు కాబట్టి కడుగుతారు ఇక ప్రతి ఒక్కటి. ఇటు మా సైడ్ పక్క రూమ్ వాళ్ళది హాఫ్, మాకు హాఫ్. వాళ్ళు కడిగిరు, మేము కడిగేసినాం. వాళ్ళు అంతా మేమున్నంత హైజీన్ ఏమి ఉండరు, ఎప్పుడు ఒక్కటేసారి కడుగుతారు. మేమైతే ప్రతిరోజు మంచిగా ఊడుస్తుంది, కడుగుతుంది మాకైతే మా ఫ్రెండ్. ఎందుకంటే మార్నింగ్ లేస్తారు కాబట్టి వాళ్ళు వేస్తారు. ముగ్గు అయితే వేసింది, దానికి సరిగ్గా రావు అన్నట్టు ముగ్గులు ఏదో ఒకటి వేసింది. ఇక ఆరితే మంచిగా కనిపిస్తుంది మాకు. ఇప్పుడు అంత వాటర్ ఉంది కదా అందుకే అట్లున్నది. మార్నింగ్ లేస్తే మస్తు అనిపిస్తుంది, అసలు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇప్పుడైతే బ్రష్ చేసిడే, ఇక అలా పోయిన తర్వాత బ్రష్ చేస్తాం. ఎందుకంటే ఇక వాళ్ళు పోయిన తర్వాత ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటే ఒకటి ఇక ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రెడీ అవుతారు, నేను ఏదైనా వర్క్ చేద్దామంటే అంత ఆగమాగం అవుతుంది. ఇది చూడండి ఇక బాగా తెల్లగా అవుతుంది ఈ మధ్యలో రేణుక. కవర్ చేయాలంటే నేను తెల్లగా కావాలి కదా. యూట్యూబర్ అయిపోతుంది, వాళ్ళ కంపెనీలు అందరూ అడుగుతున్నారట. విత్ ఆన్రోల్ మేడం కూడా. నువ్వేనా మరి యూట్యూబర్? నేను కాదా? నీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మరి ఇస్తా, నీ అన్నంలో అప్లోడ్ చేసుకో కదా ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు అందరూ నీకు వస్తుంది ఇక. సరే పోయిరా బాయ్. సాయంత్రం రీల్స్ చేయాలి, యాక్టివ్గా రా. సరే బాయ్. ఫిబ్రవరి అయిపోయింది కదా, ఇక మార్చికి పెట్టాలి క్యాలెండరు. ఈ మార్చ్లో అయితే చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి నాకైతే. మా మమ్మీ వాళ్ళది రేపు మ్యారేజ్ డే,
ప్లస్ 20కి 15కి ఇంకొకరి బర్త్డే మా రిలేషన్స్లో మామయ్యది, 16కి మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే, 20కి మా చెల్లెది బర్త్డే. ఇట్లా చాలా ఉన్నాయి మార్చిలో. అయితే నాకైతే మస్తు ఇష్టం మార్చిలో. నాది కూడా ఇందులోనే. సో ఇదైతే ఇట్లా పెట్టుకున్నా. ముందు నేను బట్టలు విన్న వాటర్ పోసి ఒక రీల్ పెట్టినా కదా, అప్పుడు చాలా మంది చెప్పారు బట్టలు విన్న వాటర్ పోయొద్దు అని. నాకు అసలు యాక్చువల్గా తెలియదు ఇంతవరకు బట్టలు విన్న వాటర్ పోయొద్దు అని. నార్మల్గా వాటర్ వేస్ట్ కాకుండా చెట్ల కన్నా పోతాయి కదా అని అట్లా పోసేది నేనైతే. ఇక బట్టలు విన్న వాటర్ పోయొద్దు కదా అన్నారని నేనైతే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పడుతున్నా. సో ఇవైతే పోద్దాం. చెట్లకు నీళ్ళు పోసు నాకైతే మస్తు ఇక అదే అలవాటు అన్నట్టు. ఎప్పుడైనా పోస్తా ఖచ్చితంగా నీళ్ళు పోసి, లేకపోతే ఆ చెట్లకున్న ఆకులు పడతాయి కదా ఇప్పుడు రాలిపోయి, అదంతా క్లీన్ చేయడం. చెట్లు మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తాయి. ఫ్లవర్స్ చూస్తుంది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. సో అందుకోసం అయితే నేను ఖచ్చితంగా పోస్తాను చెట్లకు వాటర్. ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ పోస్తాయి. ఇక బట్టలు విన్న వాటర్ పోయొద్దు కదా అని ఫ్రెష్ వాటర్ పోస్తాను. నాకు ఇంతవరకు నిజంగా తెలియదు మీరు అందరు చెప్పేవరకు. నార్మల్గా ఊర్లో పోసేస్తారు ఎవరైనా. మా ఊర్లల్లో పల్లెటూర్లలో ఏం చేస్తారు, బట్టలు విన్న వాటర్ అన్నీ అటు చెట్లకు పోస్తారు. అట్లా ఎంటీ ప్లేస్ బాగుంటుంది కాబట్టి అట్లా పోతాయి అన్నట్టు. ఆ విధంగా నేనైతే పోసిన. లైక్ ఇట్లా తులసి చెట్టు, మారేడు చెట్టు అట్లాంటి చెట్లకు పోయొద్దు వాటర్ అని, ఇట్లా బట్టలు విన్న వాటర్ పోయొద్దు అని తెలుసు. కానీ నార్మల్గా అన్ని చెట్లకు పోయొద్దని నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోస్తా. వాటర్ తీసుకొని అందరు వ్లాగ్స్ పెట్టు అంటున్నారు కాబట్టి పెడుతున్నా. ఎందుకంటే వ్లాగ్స్ చాలామంది చూస్తున్నారు అందుకే. ఆల్రెడీ నిన్న పోసినాం, ఇక మళ్ళీ పోస్తాం. ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం, ఇక్కడ ఉన్నాయి కదా ఇవే మా ప్లాంట్స్ మొత్తం. ఎండాకాలం కాబట్టి కొంచెం మొత్తం ఎండిపోయినాయి. అలా నిన్న పోసినాం కానీ ఇక మళ్ళీ పోస్తాం. మేము లాస్ట్ టైం ఇట్లా రేణుక మెంతులు పెట్టుకుంటుంది అన్నట్టు హెయిర్కి. సో ఆ హెయిర్కి నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ పెట్టుకుంటుంది. ఇక మళ్ళీ మెంతులు ఎందుకు వేస్ట్ చేయడం అని నేనైతే అందులో వేసిన. ఇక మెంతులు మొలిసినాయి, ఇంకా చాలా మొలిసినాయి ఇందులో. ఇదంతా ఉండే కానీ కోతులు వీకేసినాయి, కోతులు వస్తాయి. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ మట్టి మొత్తం కిందికి అవుతుంది. రోజు వస్తాం, సాయంత్రం అయినా పొద్దునైనా ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా పోస్తాం. ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఉన్నాయి అనుకో, మంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకైతే ఇష్టం ప్లాంట్స్ పెట్టుడు, ప్లాంట్స్ పెంచుడు వాటికి. ఇదైతే ఈ చెట్టు. ఏ తులసి అంటే అందులో శివలింగం ఉంది, చూస్తున్నారా. ఇక స్నానం ఇప్పుడు ఇంకా చేయలే కాబట్టి నేనైతే పోస్తలేను. ఇట్లా వాటర్ పోస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్రష్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆ వ్లాగ్ కూడా నేను మీకు చూపిస్తా. అయితే వాటర్ పోస్ట్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడైతే ఈ ఇల్లు క్లీన్ చేస్తే కొంచెం ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. క్లీన్ చేసిన తర్వాత మనం స్నానము బ్రష్ అవన్నీ వేస్తే అయిపోద్ది, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయాలి. ఇక రూము మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఇక సండే నాకు వీక్ ఆఫ్ కాబట్టి నేనే చేయాలి. వాళ్ళంటే వాళ్ళు చేసేస్తారు, అట్లా ఏం లేదు. రూమ్ అయితే ఊడవడం కంప్లీట్ అయింది. ఇక లాస్ట్ మనకి క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనకి ఏదైనా చెత్త ఉందనుకో, ఆ రోజు మైండ్ కూడా అంత చెత్తనే ఉంటుంది. నిజంగా మార్నింగ్ నుండే క్లీన్గా ఉంటే అదొక వైబ్ మంచిగా ఉంటుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. నిజమా కాదా మీరు కూడా చెప్పండి. ఇదైతే అయిపోయింది. దీని తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. సండే కానీ అన్ని ఫుల్ పనులు ఉంటాయి. ఇప్పుడైతే రైస్ పెట్టుకోవాలి. నాకు ఒక్కదానికే కాబట్టి ఒక 1 గ్లాస్ పెడతా, నానబెట్టి పెడతా. ఎందుకంటే కొంచెం నానితే మంచిగా అవుతుంది రైస్, అందుకోసమని నానబెట్టి పెడతా. అందుకే రైస్ కుక్కర్ కడుతున్నాయి. నైట్ వండుకుంటాం కదా, నైట్ వండిన అన్నము ఇక అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ తినిపోయారు. సో మార్నింగ్ నా కోసం పెడతా అంటే నేనే తర్వాత పెట్టుకుంటా అని చెప్పిన. అందుకే ఎందుకంటే కొంచెం తినేదేదో వేడి తింటే అయిపోద్ది కదా. ఇంకా రైస్ కుక్కర్ కడుతుంది. ఇది నైట్ది. ఇక నైట్ మార్నింగ్ తిన్నాక కడుగుతాం కదా. ఇది కొంచెం నానబెట్టింది, మనకి కింద కొంచెం అడుగంటుకుంది నిన్న, అందుకోసం ఒకటి కడిగి రైస్ నానబెట్టి ఇంకా బ్రష్ చేసి స్నానం చేస్తే ఆ చివరకు రైస్ నానుతుంది. స్నానం చేసి వచ్చినాక రెడీ అంతసేపు కుక్కర్లో వేస్తే కథ మనకు రైస్ అయిపోతుంది అంతే. మల్టిపుల్ వర్క్స్ మార్నింగ్ అవును కదా. ఇంకా
ఇంకా మా ఫ్రెండ్ అంటే ఇంకా వాళ్ళు మార్నింగ్ లేచిరు కాబట్టి ఆటలు ఊడ్చి అంటే సండే మెట్లు కడగాలన్నట్టు ఓనరు రిస్ట్రిక్షన్స్ అవి ఆర్డర్ పెడతారు కదా, ఖచ్చితంగా మెట్లు కడగాలి సండే రోజు. అందుకోసం అని ఇంకా కొంచెం మార్నింగ్ లేస్తారు, అది ఓనర్ ఆర్డర్ అన్నట్టు. అందరూ ఇక్కడ ఎవరెవరు రెంట్కుంటారో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా కడగడమే. అందుకే పొద్దున్న లేచి కడిగి ఇదంతా కూడా కడగాలి. అందుకే ఇదంతా కడిగి ముగ్గేసింది సండే కాబట్టి. సో నేను ఇప్పుడైతే రైస్ కుక్కర్ తోముడు అయిపోయింది, రైస్ కడగాలి. ఒక గ్లాసు దాని మీద కొన్ని పోద్దాం, కొంచెం అడుగంటుకుంటుంది. ఇక కొంచెం అటు పోయినా కూడా కొంచెం మనకు ఉంటుంది కదా. ఈ బియ్యం కడిగిన వాటర్ స్టోర్ చేసుకొని నైట్ అంతా స్టోర్ అవుతాయి కదా, నెక్స్ట్ డే మనం హెయిర్కి పెట్టుకుంటే మంచిగా అవుతుంది అన్నట్టు, హెయిర్ సిల్కీగా అవుతుంది. కేరళ వాళ్ళ సీక్రెట్ ఇదే అంట, బియ్యం కడిగిన వాటర్, కొబ్బరి నూనె. వాళ్ళకంటే న్యాచురల్ కొబ్బరి నూనె దొరుకుతుంది. మేము తలస్నానం చేసే ముందు అట్లనే చేస్తాము. ఇట్లనైతే 2 times. కొంచెం బియ్యం అంటే కొత్త అన్నట్టు మంచిగానే వస్తుంది, అందుకే 2 times. లేకపోతే అమ్మో కొంచెం నార్మల్గా మన రైస్ మిల్లులో కొంచెం వడ్లు దుమ్ము అదంతా ఉంటే 3 times కడిగినా కూడా పోదు సరిగ్గా. బ్రౌన్ రైస్ అట్లాంటివి అయితే ఇది నార్మల్గా మంచిగానే అవుతుంది. కడిగిన నా అంతే కొంచెం మంచిగా అవుతుంది, బాధగా అంతే. నేను 1 గ్లాస్ బియ్యం పోసిన కదా, 1.5 పోసిన కదా, 1.5 కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోస్తాయి కొంచెం, ఇంత సరిపోతుంది. మళ్ళీ మెత్తగా అయితే నాకు అసలు తినబుద్ది కాదు. ఇది ఇక నానిపోతుంది, నానితో పని అయిపోతుంది. ఇక పక్కన పెడదాం. ఇదేంటంటే నిన్న నైట్ మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగిన వాటర్ అన్నట్టు ఇవి నైట్ స్టోర్ చేసినాయి. మార్నింగ్ అయితే ఇప్పుడు పైన ఇట్లా కొంచెం బారు వస్తే కిందికి అయితే మంచిగా అవుతుంది. అదైతే హెయిర్కి పెట్టుకుంటాను నేను. ఈ కింద ఉంది కదా ఇదంతా, ఇదైతే హెయిర్కి అయితే యూజ్ చేస్తా, హెయిర్ ప్యాక్ లాగా మంచిగా ఉంటాయి అన్నట్టు. అంటే కొంచెం హెయిర్ డాండ్రఫ్ ఉన్నా అదైతే పోతుంది. సేమ్ మిల్క్ లాగా ఉంది కదా, ఇదైతే ఇప్పుడైతే హెయిర్కి పెట్టుకుంటాను నేను. ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఇందులో షాంపూ కలిపైనా పెట్టుకోవచ్చు, నార్మల్గా అలోవెరా అట్లా విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇంత అన్నం రైస్ కూడా ఇందులో ఉంటే రైస్ కూడా మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు రైస్ పెట్టుకుంటా. ఇవాళ మార్నింగ్ తలస్నానం చేసుడు కాబట్టి నైట్ అయితే హెయిర్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు న్యాచురల్గా ఎప్పుడు పెట్టుకోను, రోజు పెట్టుకోను, కానీ తలస్నానం చేసే ముందు రోజు అయితే మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను. నేను చెప్పిన కదా ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేయడమో, ఆ ఆయిల్ అయితే పెట్టుకొని పడుకున్నా అన్నట్టు నైట్. సో ఇప్పుడు మార్నింగ్ తలస్నానం చేయడం కదా, మనం తలస్నానం ముందు రోజు పెట్టుకోవాలన్నట్టు ఆయిల్. నేను ఆయిల్ వీడియో కూడా పెట్టిన ఒకటి, అది కూడా చూడండి, ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అని. అయితే పెట్టిన ఇక తీసేసిన, మంచిగా అంటుతుంది అన్నట్టు ఆయిల్. నైట్ పెట్టుకుంటే ఇక నైట్ అంతా అంటుతుంది కదా, మంచిగా అయిపోయింది. ఆయిల్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడైతే బియ్యం కడిగిన వాటర్ అయితే పెడతా. బియ్యం కడిగిన వాటర్ డ్రై హెయిర్ మీద పెడతారు, కానీ ఇక నాకు ఇప్పుడు తలస్నానం చేస్తున్నా కాబట్టి ఏం కాదు. నేనైతే కొంచెం కాటన్ తీసుకున్నా, పత్తి నేను ఇంటికాడ రాగానే తెచ్చుకున్నా. ఈ కాటన్తో అయితే తొందర అయిపోతుంది కదా, అందుకే ఇదైతే తొందరగా వీర్చుకుంటుంది కదా, ఇట్లనైతే పెట్టుకోవాలి. మొత్తం హెయిర్ అంతా పెట్టుకోవాలి. ఇక ఓన్లీ తలస్నానం చేసే ముందు రోజు మాత్రమే ఇట్లా వేస్తాం. ఏమో ఇవన్నీ చేసినందుకైనా హెయిర్ మంచిగా ఉంటుందో మరి ఏం చేస్తుందో హెయిర్
కెమికల్ బియ్యం కూడా ఉంటాయి కదా, అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచిగా కావాలి, ఎందుకంటే చాలా హెయిర్ ఉండే నాకు, అందుకే పోయింది. ఇక్కడ బేబీ హెయిర్ అయితే మొత్తం పోయింది, అందుకే నా బాధ. అంతకుముందు ఉన్న హెయిర్ ఫొటోస్ చూసుకుంటేనైతే మస్తు బాధ అనిపిస్తుంది. గంతగానం ఉండే అసలు ఎట్లా పోయింది అనిపిస్తుంది. కింద కూర్చుంటే కింద పడేది నా జడ. మనం సిట్ రైట్ కూర్చుంటాం కదా కింద, అప్పుడు కింద ఇట్లా మంచిగా ఓపెన్ చేసి మనం వెనకకి వేస్తాం కదా, లేదంటే ఫోల్డ్ చేసి వేయకుండా ఓపెన్ చేసేసిన ఇదంతా గారుతా ఉంటుంది. ఏం కాదు, అయినా కూడా రైస్ వాటరే కాబట్టి ఏం కాదు. మస్తు ఉండే నా జుట్టు అసలు. అది ఎట్లా అవుతుందో ఏమో, ఇంకా రీక్రియేట్ ఎట్లా అవుతుందో ఏమో. కొందరి జీన్స్ ఏం వాడినా వాడకపోయినా కూడా ఉంటాయి అంతే. వాళ్ళు కొందరేమో ఈ జుట్టు ఎందుకున్నది రా దేవుడా అనుకుంటారు, కొందరేమో జుట్టు ఎందుకు లేదురా దేవుడా అనుకుంటారు. నార్మల్గా నన్ను ఉండాలి కదా, అమ్మాయిలకి జుట్టే మంచిగా ఉంటుంది హెయిర్తోనే ఏదైనా. ఇట్లా మనం ఫస్ట్ స్కాల్ప్కి ఏదైనా మనం ఫస్ట్ ఈ స్కాల్ప్కి అప్లై చేయాలి, తలకు గుండుకు. ఎందుకంటే మనకి వేర్ల ఇప్పుడు హెయిర్ వేర్లు ఇక్కడ నుంచిలే ఉంటాయి కదా మొదళ్ళు, సో అందుకోసమని ఇక్కడ నుంచిలే అప్లై చేయాలి, మంచిగా పడుతుంది అన్నట్టు. డ్రై హెయిర్ మీద పెట్టాలి యాక్చువల్గా, కానీ నేను ఇక పెడుతున్నా ఎట్లా ఒకట్లా, ఎందుకంటే మళ్ళీ ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. ఎంతమంది ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు యూజ్ చేస్తారు చెప్పండి. నాకైతే మా దాంట్లోనైతే రేణుక అందరం యూజ్ చేస్తాం. మేము ముగ్గురం ఉంటాం కదా, ముగ్గురం యూజ్ చేస్తాం. చిక్కగా ఉంటుంది ఒక్కొక్కసారి, కొన్ని బియ్యం చిక్కగా ఉంటాయి. ఇట్లా మనకి పాల మీద మీగడ ఉంటుంది చూడు, అట్లుంటుంది. అట్లుంటే మంచిగా పడుతుంది హెయిర్కి, ఇట్లా లూజ్గా వాటర్ కాకుండా. ఇందులో షాంపూ వేసుకొని కూడా పెట్టచ్చు. ఇవన్నీ అవసరమా అంటారు కొందరు చూసి, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మనం ఇంకొకరి ఇష్టాలను ఎందుకు జడ్జ్ చేయడం కదా. ఫేస్కి ఇక మేకప్లు అవేం నాకు నచ్చవు, కానీ ఇంక హెయిర్ చాలా ఉండే, మళ్ళీ స్ప్లిట్స్ ఉన్నాయి, మొత్తం తెగిపోయినాయి మధ్యలో, అందుకే బాధ. ఇదంతా మంచిగా పెట్టినాం అనుకో, కనీసం కొంచెం రిజల్ట్ ఉన్నా కూడా హ్యాపీ, ఎందుకంటే ఇంత కష్టపడి పెట్టినందుకు హ్యాపీ ఉంటుంది కదా. మొత్తం తలస్నానం చేసినట్టే అయిపోయింది ఇప్పుడే, చేసినట్టే ఇక చేసినట్టే. కొంచెం ముందే మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో పడుతుంది మంచిగా. ఈ హెయిర్కి అయితే మొత్తం అయితే పెట్టుకున్న అయిపోయింది. అసలు నా కమ్మలు ఇవి చూసిరా, ఒక గుండె అయితే పోయింది. ఇది 3 ఉండే, ఇటు 3 ఉన్నాయి. ఇది పెద్దపల్లిలో రమేష్ అనే అంకుల్ చేసిండు, అసలు ఘోరంగా చేసిండు. మొత్తం రాగే కలిపిండు, బంగారం ఏం కలపలే. అందరి అట్లనే చేసి మంచి పెద్ద బిల్డింగే కట్టిండు. నాదైతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మా ఫ్యామిలీలో అందరూ అక్కడనే చేయించుకున్నాం. మంచిగా అతన్ని నమ్మి చాలా ఏం పిచ్చుకున్నాం అన్నట్టు, చాలా చేయించుకున్నందుకు ఇక లాస్ట్ నేను 10th క్లాస్లో ఉండగా వేయించుకున్నా ఈ కమ్మలు. మా మమ్మీ వేయించింది, కథం ఇక మొత్తం రెడ్గా రాగి వేసిండు. మొత్తం అసలు బంగారం కనిపించక రెడ్ కలర్లో కనిపిస్తుంది, షాడో మొత్తం రెడ్డిష్లా ఉన్నది. సో కొంచెం అయితే కడుగుదామని చూస్తున్నా. ఈ బంగారం అయినా వెండి అయినా కొంచెం చింతపండులు వేస్తే మంచిగా అవుతుంది కదా. ఇంకా నా కమ్మలు చాలామంది నా కమ్మలు చూపెట్టమని అడిగారు. ఇది కనిపిస్తుందా, ఇవేనా కమ్మలు, పైన బ్లాక్ బీట్, కింద 3 పూసలు. ఇంత ఘోరంగా ఉంది వామ్మో, మొత్తం రెడ్గా అయిపోయినాయి. కోసేపు అయితే చింతపండు నానేద్దాం. ఇక ఇంత చింతపండు అయితే తీసుకున్నా వాటి కోసము. ఇక కొంచెం మంచిగా కలర్ రావాలి, నాకు అదే రంది అవుతుంది, ఎందుకు ఇట్లా అయిందని కొంచెం వాటర్ అయితే తీసుకున్నా. మొత్తం ఘోరంగా వేసిండు అసలు. మా మమ్మీ అవన్నీ బాగానే వేసిండు. నాది ప్లస్ మా ఆంటీది, మా మేనమామ భార్య ఉంటుంది కదా,
మా ఆంటీది నా అయితే ఘోరంగా చేసిండు, వేస్ట్ మొక్కపోడు. అట్లా మోసం చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఒకళ్ళు మోసం చేసి వచ్చిన పైసలు ఎన్ని రోజులు ఉంటాయి? పెద్ద బంగ్లానే కట్టిండు అట్లా మోసాలు చేసి. ఘోరం అనిపిస్తుంది. ఎందుకంటే బంగారం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకు బంగారం కొనుడు ఒక పెద్ద కళ తెలుసా అసలు. మళ్ళీ ఎందుకు కొంటారు? ఇక ఇంట్లోనైతే వేసిద్దాం దిమ్మలు, వెండి దిమ్మలు. చాలామంది అడిగిరు నా కమ్మలని, అంటే లైవ్లలో చూపిస్తున్నా కదా, లైవ్లో కనిపిస్తాయి కాబట్టి చాలామంది అడిగారు. ఇవే నా కమ్మలు చూపిస్తావు, బాగుంటాయి పెట్టుకుంటే. కానీ ఇవి ఎంత నల్లగా అయినాయి చూడుర్రి. మేకింగ్ వేయాలి దీన్ని, కొంచెం కోల్గేట్ పెట్టి కూడా కడిగితే తొందర అయిపోతుంది. ఎందుకంటే మాకు హౌస్లో అంకులే చెప్పిండు అన్నట్టు, దేంతో కడుగుతారు అంకుల్ మీరంటే కోల్గేట్ పౌడర్ రా అని చెప్పిండు. అందుకే మేము ఎప్పుడైనా కోల్గేటే యూజ్ చేస్తాం వీటిని కడగడానికి. ఇట్లనైతే నానబెట్టినాయి ఇవి. ఇప్పుడైతే బ్రష్, ఇంతసేపు మా మమ్మీ ఫోన్ చేసింది. అయితే మాకు బోర్లు 2 వేపిస్తే 2 ఫెయిల్ అయినాయి, ఇంకొకటి కొంచెం చిన్నగా పడ్డది. ఫస్ట్ది ఇంకో కొంచెం పంపు పోసినట్టే పడ్డది అన్నట్టు. దానికి మోటార్ ఫిట్ చేసినాం. కాలువ నీళ్ళు వస్తున్నాయి కానీ మా చేను పక్కన ఒక ఒర్రె ఉంటుంది అన్నట్టు. ఆ ఒర్రెలకి నీళ్ళు రాకుండా చేస్తున్నారట అందరూ. సో మాకైతే అసలు వాటర్ సోర్స్ లేదు, అంత కష్టం అవుతుంది. 2 లక్షలు వస్తే 2 లక్షలు బోర్లకే అయిపోయినాయి. మా వాళ్ళు అయితే మస్తు బాధపడుతున్నారు. ఇంకొక బోర్ మోటార్ తెచ్చిరట, ఇక ఆ బోర్ మోటార్ ఫ్రిడ్జ్ చేయడానికి పోతారు అన్నట్టు. మా వాళ్ళు అయితే ఏ పని చేసినా కూడా నన్ను మందలిచ్చుడు వాళ్ళకి ఇక కొంచెం సెంటిమెంట్ అన్నట్టు. నేను అమావాస్య రోజు పుట్టినా అని వాళ్ళకి కొంచెం సెంటిమెంట్, నన్ను మందలిచ్చిపోతారు ఏ వర్క్ అయినా. కొంచెం మంచి జరుగుతుంది అనే ఫీల్ వాళ్ళకి, జరుగుతుందో జరగదో నాకు తెలియదు కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళకి. పేరెంట్స్కి ఎవరికైనా అంతే కదా, ఆడపిల్లలు ఉంటే. బ్రష్ స్నానం చేసి అయితే వచ్చినాయి. ఇవాళ సండే కాబట్టి ఖచ్చితంగా తల స్నానం చేయాలి. నేనైతే మల్లన్న దేవుని భక్తురాలని చాలా మందికి తెలుసు. ఎంటికలు అయితే ఆరడు పెద్ద కష్టం. ఇట్లా చేస్తే తొందర డ్రై అవుతాయి, కాటన్ కాబట్టి. ఇది టవల్ కాటన్ ఉంటుంది కదా, సో తొందర నీళ్ళు ఇట్లా పీల్చుకుంటుంది కాబట్టి ఇట్లా కట్టుకుంటే మంచిది. వాజ్లైన్, నేనేం బ్యూటీ ప్రోడక్ట్స్ అవేం యూజ్ చేయను, ఓన్లీ వాజ్లైన్ పౌడర్, పాన్స్ పౌడర్ అంతే. సమ్మర్ కదా మస్తు డ్రై అవుతుంది మొత్తం ఫేస్ అంతా, అందుకోసమనే. ఈ హ్యాండ్స్కి ఫేస్కి అయితే కొంచెం పెట్టుకుంటా అంతే. ఇక ఏం మనకు యూజ్ చేసి చూడు తెలీదు, యూజ్ చేయకూడదు నేను. పాండ్స్ పౌడర్ అంతే. అందరు అడుగుతారు ఏం యూజ్ చేస్తారని, ఇదే నేను యూజ్ చేసేది. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ నా అయితే. నెక్స్ట్ మన అమ్మాయిలకి ట్రెడిషనల్ లుక్ ఇచ్చేది ఒకటే ఇది బొట్టు. నేనైతే ఈ టిక్లీస్ యూజ్ చేస్తా. అనిపిస్తున్నాయా చిన్నవి? సండే నాకైతే చాలా ఇష్టము, ఎందుకంటే నేను మల్లన్న దేవుని భక్తురాల్ని.
ఇంటికాంచెలు తీసుకొచ్చిన పత్తి అంటే జస్ట్ దేవుణ్ణి తుడవడానికి అంతే. ఇట్లా సండే అయితే నేను తలస్నానం చేసి దేవునికి అయితే మొక్కుతా. జస్ట్ నార్మల్గానే మొక్కుకుంటా, కానీ ఇవాళనే కొంచెం ఇక దేవుని కొంచెం బొట్టు పెట్టి అట్లా మొక్కాలనిపించింది, అందుకో అట్లనైతే మొక్కేసిన అన్నట్టు. ప్రతి సండే నాకైతే ఖచ్చితంగా స్పెషల్. సండే వస్తేనే అదొక రకంగా మంచిగా అనిపిస్తుంది. అందరికీ సండే వస్తే మంచిగా చిల్లు ఉంటారు, చికెన్ మటన్. కానీ మాకైతే యాదవులు ఎవరికైనా చాలామందికి ఇంతే, దేవుడా ఏదున్నా అన్నీ నువ్వే చూసుకోవాలనుకుంటా. నేనైతే ప్రతి ఒక్కటి దేవుని మిన్నే వేస్తా. ఇట్లనైతే దేవుని బొట్టు పెట్టుకుంటే అది ఒక రకమైన ఫీల్ అన్నట్టు. అమ్మాయిలు ఎంత మంచిగా రెడైనా, ఎంత ట్రెడిషనల్గా రెడైనా కూడా లాస్ట్ కుంకుమ పెట్టకపోతేనైతే ట్రెడిషనల్ లుక్ కంప్లీట్ కాదు, ఇన్కంప్లీటే ఉంటుంది. సో నేనైతే ఖచ్చితంగా ఆదివారం రోజు అయితే తలస్నానం చేస్తే కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటా. అదేదో ఒక లుక్ ఉంటుంది, ఫీల్ మంచిగా ఉంటుంది. టెంట్ కలర్ని దేవునికి మొక్కడం అయిపోయింది. అయితే చాలా ఇష్టం మల్లన్న స్వామి అంటే. ఎవ్రీ సండే ఇట్లనే తలస్నానం చేసి నేనైతే మొక్కుకుంటా దేవునికి. ఎందుకో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా దేవుళ్ళ దగ్గర ఉంటే, అదొక వైబు, పాజిటివ్ వైబు. నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం. మల్లన్న స్వామి బండార పెట్టుకుంటే అదేదో బాధలన్నీ పోయినంత ఫీల్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఫ్లక్క పెట్టుకున్నాం. కమ్మలు ఇంతకుముందు చింతపండ్ల నానేసిన కదా, అవి అయితే తీసి కడగాలి. ఇప్పుడు అవి ఎట్లున్నాయి, ఏమైందో. ఇప్పుడు దేవుని మొక్కడం రెడీ అవ్వడం అయింది కదా, కమ్మలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చింతపండ్ల నానేసిన కదా, వీటినైతే కడగాలి. ఈ బ్రష్తోనైతే కడుగుతున్నాయి. కొంచెం కోల్గేట్ పెట్టాలి, కోల్గేట్ పెట్టి కడిగితే తొందర మంచిగా అవుతాయి. నాకు హౌస్లో అంకులే చెప్పిండు. అంటే ఇట్లా మనకి కర్ణ వాళ్ళు, అదే ఇవి చేసే వాళ్ళు ఉంటారు కదా హౌస్లలో, వాళ్ళే చెప్పారు. అందుకే కోల్గేట్ యూజ్ చేస్తాం. వెండికైనా కూడా వాళ్ళు కోల్గేట్ పౌడర్ యూజ్ చేస్తారట. అంతకుముందు ఇట్లా ఉండే కోల్గేట్ పౌడర్ గుర్తుందా, అది యూజ్ చేస్తారట. కడుగుతున్నాం. ఇంటికాడ ఉంటే అన్నీ ఒకటేసారి, ఏదన్నా ఊరికి పోతే ప్రతి ఒక్కరు ఊరికి పోయే ముందు రోజు, లేకపోతే ఊరికి పోయే ముందు 1 గంట ముందు చింతపండ్లు నానేసి పట్టీలు, కమ్మలు అవన్నీ కడుగుతారు. పల్లెటూర్లలో ఉంటే అసలు కిక్కే వేరు, మస్తు అనిపిస్తుంది. నాకైతే పల్లెటూరే ఇష్టం. ఈ దిమ్మలల్లో కొంచెం మురికి ఇరుకుతుంది అన్నట్టు, మనం ఎప్పుడు చూసుకోవాలి. కొందరికి దిమ్మలు లూజ్ అయ్యి కూడా కమ్మలు పైకి వచ్చి పోతాయి. చాలామందికి అట్లా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కమ్మలు పెట్టుకుంటే నాకు అయితే కమ్మలు ఉంది, చైన్ ఉంది. చైన్ తీసేసిన నేనే. కమ్మలు అయితే కడుగుతున్నా. నా కమ్మలు ఒక్కటే మోసం చేసింది అసలు వాడు. కడిగిన దిమ్మలలో కొంచెం మురుకుంటుంది, చూసుకోవాలి. కొంచెంలో కొంచెమన్నా తెల్లగాలే. అసలు బంగారం మొత్తం వేస్ట్ చేసిండు. కడిగిన నా కమ్మలు అసలు అంతే ఉన్నాయి కలర్. ఇక వాడే మోసం చేసిండు. ఇక బంగారం తక్కువైంది, రాగి ఎక్కువైంది. ఘోరం అసలు. ఈడు ఎట్లున్నాయో, కర్రగా అయిపోయింది. అయితే కమ్మలు, చైన్ వేరు, ఇది వేరు. దీనికి ఇది పెట్టాలి. కొందరికైతే పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకుంటే మస్తు తెగుతాయి చెవులు, కానీ నాకైతే ఆ ప్రాబ్లం లేదు. నాకు తెగవు, మా మమ్మీకి తెగవు, మా అక్కకు కూడా. సేమ్ ముగ్గురికి
కొందరికి కమ్మలు ఇట్లా చాలా రోజుల నుంచి పెట్టుకుంటే ఈ కమ్మలు పెట్టే హోల్ పెద్దగా అయిపోయి మస్తు ఘోరంగా ఇబ్బంది అవుతుంది, తెగిపోతాయి చాలామంది. అట్లేం లేదు, నేను చిన్న పంచులు పెట్టుకుంటున్నా కానీ నాకు అంతే ఉంది హోలు. పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది మమ్మీ అయితే. మళ్ళీ దొరకవు కదా, మనం పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళం, డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కదా. ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళు అయితే పోయినా కూడా చేపించుకుంటారు. మనకు ఇట్లా ఇప్పుడే కొందరు బిరడా అంటారు, చూసిరా నా కమ్మలు. ఇది ఇప్పుడైతే ఇక రైస్ పెట్టాలి, రెడీ అయిపోయింది. మనం ఇంతే రెడీగా రైస్ పెట్టినాం అనుకో, ఇక కాసేపు అయినాక తినొచ్చు. ఇప్పుడు ఏం తినలేదు కానీ కాసేపు అయినాక. రైస్ అయితే పెట్టిన అవుతుంది, ప్లస్ నిన్న స్ప్రౌట్స్ అవుతున్నాయి ఇక్కడ. మొన్న నానబెట్టిన, నిన్న మొత్తం ఇందులో క్లాత్లో కడితేనైతే ఇట్లా అయినాయి. ఒక్కరోజుకు రావు పెసర్లు, 2 రోజులైతే మంచిగా వస్తాయి. ఇవైతే తిందాం ఇప్పుడు. ఈ పచ్చి స్ప్రౌట్స్ తినబుద్ధి కాదు అసలు, దీంట్లో కొంచెం స్టఫ్ ఉండాలి, ఉప్పు కారం అట్లాంటివి. నేనైతే అట్లా ఉంటాను యాక్చువల్గా. పచ్చి తింటేనే మంచిది, కానీ పచ్చి పచ్చి అంటది కొంతమందికి నచ్చదు కదా. కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం లైట్, కొన్ని ఉన్నాయి కారం కూడా లైట్గా, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదా, అట్లా రాకుండా మిక్సీ చేస్తున్నా. ఆనియన్ కూడా కట్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఆనియన్ కట్ చేసేంత లేదులే. ఏదో ఒకటి. నేనైతే సండే రోజు స్నానం చేసినాక అసలు వాటర్ కూడా తాగను. ఇక సండే స్నానం చేసి దేవునికి మొక్కుకున్నాకనే ఏదైనా వాటర్ అయినా కూడా. ఓకే, అంటే పచ్చి పచ్చి రాకుండా ఇట్లుంటే కొంచెం మంచిది అన్నట్టు. ఇక నేను ఇప్పుడు ఒక్కదాన్నే కదా, సో మళ్ళీ నా కోసం కర్రీ ఎందుకు, నిన్న నైట్దే మిగిలింది ఇంట్లో అన్నట్టు, ఇందులోనే వేస్తున్నా డైరెక్ట్ అన్నము. ఇందులో తింటే అదొక థ్రిల్లే వేరే అసలు. నైట్దే కర్రీ ఉండే అన్నట్టు, మళ్ళీ ఇప్పుడు నా కోసం కర్రీ నేను ఏం వండుకుంటా, అందుకోసమనే ఇందులోనే ఊర్చి వండుకుంటారు కదా. ఎంతమందికి ఇట్లా తినడం ఇష్టం, నాకైతే మస్తు ఇష్టం. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇట్లా 90% గిన్నెలో ఇట్లా ఊర్చుకొని తినడు. ఇంకా మోస్ట్ ఏంటంటే అందరికి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు ఇట్లా ఊర్చి పెడతారు కదా లాస్ట్కి డబ్బాలు, అదైతే మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. ఎందుకో ఏమో కానీ ఇక మళ్ళీ నా ఒక్కదాని కోసం కర్రీ వండుకున్నాడు ఎందుకు అనేసి అయితే నేను ఇట్లా వేసిన, ఇట్లా వేసుకుంటున్నా. మళ్ళీ నా ఒక్కదానికి నేను ఏం వండుకుంటా. ఇక ఇంత అయితే అయింది క్వాంటిటీ. నాకైతే ఇట్లా ఫస్ట్ ముద్ద మొక్కి తినడం చాలా అలవాటు. చాలామంది అన్నారు లైవ్లో ఎందుకు మొక్కి తింటారు అంటే నాకు ఇదే అలవాటు అంతే. టేస్ట్ అయితే మస్తుంది, లాస్ట్ కూర్చుకొని తిన్నాం కదా. చూసారు కదా నా వ్లాగ్ ఎట్లుందో. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అమ్మాయిలు ఏ వర్క్ చేయకుండా ఉండరు, ఖచ్చితంగా ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉంటారు. 90% మంచిగానే అందరూ చేసుకుంటారు, కొంతమంది చేయరు అంతే. ఉమెన్స్ నాట్ వర్కింగ్ కాదు, ఏ లాట్ వర్కింగ్ నిజంగా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని అయితే చిన్న కామెంట్ రూపంలో పెట్టండి. లాస్ట్ వరకు చూస్తారు కానీ లైక్ చేస్తలేరు. ఫుల్ వీడియోస్కి లైక్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, ఒక చిన్న లైకే కదా, చేస్తే ఏమవుతుంది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.